బ్రదర్ విజయ్ నేను చెప్పినప్పుడు కంపల్సరీ ఇక్కడ రావాలని ఆశపడతాను. రాకపోతే ఇక్కడ ప్రోగ్రామ్ జరగదు, ఇట్లనే ఉంటుంది. మీరు అక్కడే, మేము ఇక్కడే ఉంటుంది. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా క్లాప్స్. అంటే క్లాప్స్ కొడతలేనని రావట్లేదు విజయ్, ఇంకోసారి కొట్టండి. హల్లెలూయా. అందరు లేచి నించుని దేవుని స్తుతిద్దాం. దయచేసి అందరు లేచి నించుందాం. హల్లెలూయా. స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. స్తుతిస్తూ దేవుని వాక్యంలోనికి దైవ సేవకుడు వస్తుండగా ఆయన మాటల చేత మనం బలపరచులాగా దేవుని స్తుతిద్దాం. రెండు చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తుతిస్తాం. నోరు తెరవండి. నోరు లేని వారు ఎవ్వరు లేరు ఇక్కడ, అందరు నోరు ఉన్నవారు కనుక ప్రతి ఒక్కరు స్తుతిస్తాం. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తుతించాలి. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు. మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంను కుమ్మరించండి తండ్రి, నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు పాడాలందరూ యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, చప్పట్లు. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆమె నీ మాట చాలయ్యా, నీ చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనానో, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. స్తోత్రం. నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. స్తోత్ర. నీ రోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమో, నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు
కాదిల సమానము నీ మాట చాలయ్యా పాడాలి నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా స్తోత్రం నీ నీడ చాల ఆమె నీ మాట చాలయ్యా నీ చల్లని చూపు చాలయ్యా నీ తోడు నీ నీడ చాలయ్యా ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆమేన్ ఆరాధన ఆరాధన ఓ ఆరాధన ఆరాధన యెహోవా రబ్బా యెహోవా రబ్బా పాడాలి స్వస్థపరిచావే వందనమయ్యా ఆమేన్ యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన స్తోత్రం ఆరాధన 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 ఓ ఆరాధన ఆరాధన పాడాలందరూ ఓ ఆరాధన 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 స్తోత్రం ఆరాధన 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 ఓ ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఓ ఆరాధన స్తుతి ఆరాధన 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 నీవే కదాన ఆరాధన నీవే కదాన ఆరాధన ఆరాధన స్తుతి చప్పలు కొడుతుంది ఓ ఆరాధన నోరారా నోరారా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతిస్తాం స్తోత్రం దేవానికి వందనాలు 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 ప్రతి ఒక్కరూ నోరారా నోరారా దేవానికి వందనాలు వందనాలు అయ్యా స్తుతుల మీద ఆశీర్వాడు దేవా సర్వోన్నతుడానికి వందనాలు 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 స్తోత్రం నాయనకు వందనాలు స్తుతి ఆరాధన అంగీకరించినందుకు నీకు వందనాలు ప్రభువా కృప చూపించినందుకు నీకు వందనాలు వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి దర్శించి ప్రతి ఒక్క హృదయానికి కావాల్సిన వర్తమానాన్ని మీరు పంపమని ప్రార్థిస్తూ యేసునామంను అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి దయచేసి అందరూ కూర్చుందాం ఈరోజు వాక్యోపదేశానికి
పంపబడిన దైవజనుడు, నా ఆత్మీయ తండ్రి దైవజనులు సునీలయ్య గారు, గజ్వేల్లో పరిచర్య చేస్తూ ఎన్నో ఆత్మలు పట్టబడి దేవుని ఆత్మచేత బలంగా వాడబడుతున్న దైవ సేవకుడు. నేను గర్వంగా చెప్పుకోవడానికి ఎంతో ఇష్టపడుతున్నాను, ఎందుకంటే అలాంటి దైవజనుడు నాకు ఆత్మీయ తండ్రి కావడం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దైవ సేవకుని గురించి చెప్పాలని చాలా ఉంది, కాబట్టి ఇప్పుడు వాక్య వర్తమానంలోకి వెళ్తున్నాం కనుక దైవ సేవకునికి మరి సమయం అప్పగిద్దాం. దైవ సేవకుడు సునీల్ అన్న గారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. మరి అన్న వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మన మధ్యలోనికి తన ఆత్మ చేత అభిషేకించి పంపబడ్డాడు కనుక అన్నను మరి పిలుస్తున్నాక అందరికి కూడా చప్పట్లు కొడుతూ అన్నను ఆహ్వానిద్దాం. సునీల్ అన్న గారు వస్తున్నాక అందరు చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏ ఒక్కరు ఎక్కడ మనసు నిలపకుండా దైవ సేవకుడు చెప్తున్న వర్తమానం మీద ధ్యాస ఉంచుతూ వర్తమానాన్ని అంగీకరించాలని మనవి. ఈ సమయాన్ని దైవ సేవకునికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ తమ్ముడు, నాకు ఈ సమయాన్ని అప్పగించినటువంటి ప్రియ కుమారుడు నవీంద్ర బాబుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. అయ్యగారులు అద్భుతంగా మరి వారందరూ కూడా మీతో కొన్ని మాటలు పంచుకున్నారు. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి ప్రేమ చేత చాలా రోజులుగా మరి ఈ గ్రామంలో కూటం పెట్టాలి అని నేను ఎప్పుడు నాకు సంగయ్య ఫోన్ చేసినా లేకపోతే అక్క వాళ్ళు ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఒకసారి ఇంట్లో స్తుతి కూడిక పెడదాం, ఆరాధన జరిగిద్దామని చాలాసార్లు నేను చెప్పాను. నిజానికి దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి అద్భుతంగా వారి గృహంలో ఈరోజు ఆరాధన జరిగింది. చాలా దేవుని స్తుతించాం. 5-10 నిమిషాల వరకు దేవుని స్తుతించాం ఇంట్లో. దేవుని యొక్క కృప. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా గురించి చాలా చక్కని మాటలు చెప్పినటువంటి ప్రియ తమ్ముడు నవీందర్ బాబుకు దైవాశీస్సులు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్దలు నాకన్నా వయసులో రవి గారికి, అదేవిధంగా స్థానిక సంఘ కాపరి అయ్యగారి పేరు సమర్పి గారు, అదేవిధంగా పాస్టర్ నోవాపాల్ గారు, వారు మెదక్ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. మిషనరీలు చాలామంది మెదక్ వచ్చారు, అందుకే ఆయన చూస్తే మనం మిషనరీ అనుకుంటాం. మిషనరీలు అందరూ కూడా అట్లనే వచ్చేవాళ్ళు. సో కాబట్టి వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదేవిధంగా స్వరాజ్ గారు, రాము మా బ్రదర్ అనుకుంటాను కదా, బాబాయ్ నవీందర్ వాళ్ళ బాబాయ్, తనని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. చాలా సంతోషం. ఏది ఏమైనా మేము మళ్ళా ఇప్పుడు గజ్వేల్ వెళ్ళాలి. ఎక్కువసేపు కాకుండా ఒక 10 నిమిషాలు నేను మీతో దైవ వాక్యాన్ని పంచుకొని ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఆలకించాను. నేను ఆ మెసేజ్లన్నీ కూడా ఇప్పుడు యవనస్తుల పరిచయలో ఉన్నాను కాబట్టి ఎక్కువసేపు ఉండదు. వాళ్ళకు ఓపిక ఉండదు. ఏం లగాయించినారో బాయ్ జల్దీ ముగించంటారు యవనస్తులు. నేను ఎక్కడ పోయినా ఎక్కువసేపు వినడానికి మొగ్గు చూపారు. షార్ట్ మెసేజ్లు అనమాట. చాలా వందల మంది దేవుని దగ్గర నడిపించబడ్డారు నా ప్రసంగాల ద్వారా. దేవుడు కార్యం జరిగించాడు ఆ సమయానికి. ఎక్కడ కూడా నా ప్రసంగాలు గంటసేపు ఉండవు. 20 నిమిషాలు, 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువ ఉండవు. సో ఎందుకంటే వాళ్ళు చాలా జ్ఞానులు. ఇంతకుముందు అయ్యగారు చెప్తున్నట్టు జ్ఞానులకు మాత్రమే కొన్ని సంగతులు అర్థమవుతాయంట. ఆనాటి జ్ఞానులు చుక్కను చూసి వచ్చారు, ఈనాటి జ్ఞానులు చుక్క పడితే కానీ రారు. కొంత చుక్క పడాలి లోపల. అటువంటి జ్ఞానులు ఎవరు అన్నారా? ఆనాటి జ్ఞానులు చుక్కను చూస్తే తప్ప వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఈనాటి జ్ఞానులు చుక్క పడితేనే ముందుకు వెళ్తారు. చుక్క లేకపోతే సాగది పని. హల్లెలూయా. సో ఇప్పుడు అటువంటి జ్ఞానులు ఎవరు లేరు. నాకు తమ్ముడు ఇంతకుముందు చెప్పాడు, చాలా అద్భుతమైన సాక్ష్యం. మీ ఊర్లో ఏమన్నా కళ్ళ కొంపలు ఉన్నాయంటే ఒక్కటి లేవని చెప్పాడు. జస్ట్ క్వార్టర్లు మాత్రమే అమ్ముతున్నారని చెప్పాడు. సో ఇది ఎంత అద్భుతమైన సాక్ష్యం చూడండి. మేము చాలా సంతోషంగా వెళ్ళాం. ఒక కళ్ళ కొంపలు లేదు, ఎంత అద్భుతమైన సాక్ష్యం వెళ్తే మంచి హాఫ్ క్వార్టర్లు చేద్దాం వస్తారు మాకు అడ్డం. చాలా ఎదిగిపోయాది పల్వర్ట్ల గ్రామం. హల్లెలూయా. సో ఏది ఏమైనా మరి ఈ రీతిగా మీ అందరితో కలుసుకోవడం, చాలామంది అక్కలు కూడా వాళ్ళకు కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. నేను చాలామంది చూసిన ఆ సీరియళ్ళు ఎంత బిజీ ఉంటుందంటే అవతల కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఏడుస్తుంటే కూడా వీళ్ళు సీరియల్ చూసేదాకా పోరు. సీరియల్ చూసి ఇక్కడ ఏడుస్తారు. వీరు లోపల సీరియల్లో వాళ్ళిద్దరు కొట్టుకుంటే వాళ్ళేమో డబ్బులు తీసుకొని ఏడుస్తే వీళ్ళేమో డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఏడుస్తారు చూసి, డబ్బులు రివర్స్ ఇచ్చి. సో అటువంటి వాళ్ళు కూడా మన దగ్గర ఎవరు లేకపోవచ్చు. సో అందరికీ కూడా మరి ఆయా పనులు ఉన్నప్పటికీ రీతిగా మీరు అందరు రావడము, ఈ సభను విజయవంతం చేయడము దేవుని కృప. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. నా గురించి తమ్ముడు చెప్పాడు. నా పేరు సునీల్. నాకు వివాహమైంది. పాస్టమ్మ గారు కూడా అక్కడ ఉన్నారు. నక్షత్రంలాగా మెరిసిపోతుంది ఆమె అందరి మధ్యలో. సో 2 పిల్లలు. నా కుమారుడు ఇక్కడనే ఉండే. మైకేల్ అంటే చాలా ఇష్టం ఆయనకు. మైకేల్ ఉంటే ఇక ఎవ్వరు లేకపోయినా నడుస్తుంది. సో మైకేల్ని వేసుకొని తిరుగుతూ ఉండి ఊరంతా. ఒక కుమారుడు, ఒక కుమార్తె. వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క సభ కొరకు మేము ప్లాన్ చేశాము, కానీ నేను ప్రార్థన చేయలేకపోయాను. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు ఎక్కడ మీటింగ్స్ పెట్టినా 1 వీక్ ఖచ్చితంగా మేము ప్రేయర్ చేస్తాం. వారం రోజులు అక్కడ ప్రార్థనలో ఉండి ఉపవాస ప్రార్థనలు చేసి ఆ గ్రామానికి వెళ్తాం. ఎందుకంటే ఒక గ్రామం మీద ఒక బలమైనటువంటి చీకటి శక్తులు ఉంటాయి, ఒట్టిగా లోబడే మాకు అవి. సో నేను చేయలేకపోయినా, కొంత అనారోగ్యము. నేను అక్కడ నల్గొండలో పాస్టర్స్ మీటింగ్లో వాక్యం చెప్పి, ఒక క్రిస్మస్ సెలబ్రేషన్లో వాక్యం చెప్పి నైటు 12 గంటలకు బయలుదేరిన అక్కడ నుంచి. జలుబు చేసింది, చల్లి వచ్చేసరికి. అంతకుముందు కరీంనగర్ వెళ్ళాము. ఈ క్రిస్మస్ తరుణంలో తిరగడం వల్ల జలుబు చేసి నేను ఈ మీటింగ్ గురించి ప్రేయర్ చేయలేకపోయాను. కానీ దైవజనులు రవి గారు వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేశారు. పాస్టమ్మ కూడా రాత్రి చాలాసేపు ఆమె ప్రార్థన చేసింది మీటింగ్ గురించి. నేను మందులు వేసుకొని పండుకున్నా కానీ ఆమె ప్రేయర్ శబ్దాలకు నాకు ఆటోమేటిక్గా మేలుకైంది. చాలా మధ్యరాత్రి వేళ తాను మీటింగ్ సక్సెస్ఫుల్ అవ్వాలి ప్రభు అని ప్రార్థన చేయడం నేను గమనించాను. హల్లెలూయా. ఇక్కడ కూడా కొంతమంది బిడ్డలు యవ్వనస్తులు చేసి ఉంటారు నాకు తెలిసి. మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ దైవవాక్యంలోకి వెళ్దాం. మత్తయి లూకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం. కొద్దిసేపు నేను మీతో దైవవాక్యాన్ని పంచుకుంటాను. చాలా జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. లూకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పారు. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, ఘనమైన దేవా, ఇంతవరకు మరి సభను ప్రారంభించి అనేక మంది దైవ సేవకులు గ్రీటింగ్స్, అనేక మంది యవ్వన బిడ్డలు పాటలు పాడుతూ మీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు చూపినటువంటి గొప్ప అవకాశం కొరకు నీకు వందనాలు. ఇప్పుడు నీ బలహీన సేవకుడు ప్రభువా నీ వాక్యాన్ని పంచుకోబోతుండగా నీ దాసుని మీ ఆత్మచేత అభిషేకించండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ కావలసినటువంటి విషయాన్ని, పరలోకపు సందేశమును మీరే విడుదల చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నీ వాక్యాన్ని వినకుండా చేస్తున్న చీకటి శక్తుల ప్రభావం అంతటిని మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధించి వేస్తున్నాం. నీ వాక్యాన్ని విని గ్రహించి మార్పు పొంది స్థలం నుంచి వెళ్ళే కృపను మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభువా, ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడితిమి అని సీమోను అంటున్నటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితము ప్రయాసతో ప్రారంభించబడుతుంది. ఒక తల్లి ప్రసవ వేదన చాలా పెద్ద ప్రయాస. అంత సింపుల్ కాదు పిల్లల్ని కనడం అంటే. అల్లాడిపోతుంది అన్నమాట, తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఆ నొప్పుల బాధ, ఆ కన్సీవ్ అయినటువంటి దినం మొదలుకొని ఆ 9 నెలలు బిడ్డ పెరగడము, పెంచడము, జాగ్రత్తలు పాటించడము, తిండి విషయాల్లో జాగ్రత్త, నడక విషయాల్లో జాగ్రత్త, ప్రయాణాల విషయాల్లో జాగ్రత్త, బరువులు మోయకూడదు. పెద్ద ప్రయాస ఒకరిని కనడం. పిల్లల్ని కనడం ప్రయాస, వారిని పెద్ద చేయడం ప్రయాస, ఒకరిని చదివించడం ప్రయాస. ఏది చేయాలన్నా ప్రయాసతో కూడుకున్నటువంటి విషయమే. మనిషి జీవితంలో చాలా ప్రయాసపడుతూ ఉంటాడు మనిషి. కానీ చాలామంది ప్రయాస వ్యర్థమైపోతుంది. ఇక్కడ రాత్రంతా ప్రయాసపడ్డారు వీళ్ళు. యేసుప్రభు యొక్క శిశువులు రాత్రంతా ప్రయాసపడుతున్న వారుగా కనబడుతూ ఉన్నారు. ఈరోజు మీటింగ్ మనం పెట్టాం, దీని కొరకు ఎంతో ప్రయాస ఉంది. ఇక్కడ ఒక్క ఆత్మని పట్టబడకపోతే మన ప్రయాస అంతా సున్నా. ఒక్కొన్నైనా మార్పు రాకపోతే మన ప్రయాస సున్నా. రాత్రంతా శిష్యులు ప్రయాసపడ్డట్లుగా ఈనాడు మనిషి అన్న ప్రతి ఒక్కడు ప్రయాసపడుతున్నాడు. ఒక్కొక్కరు ప్రయాస ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏ వ్యక్తి యొక్క జీవితంలో వాని ప్రయాస వ్యర్థము కావడానికి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క బ్రతుకు వ్యర్థమైపోయింది అంటే
ప్రసంగి అంటాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఆకాశము క్రింద ఉన్న సమస్తం వ్యర్థం అంటున్నాడు. ఎందుకయ్యా వ్యర్థమైంది నీ ప్రయాస? చాలా డబ్బు సంపాదించావు, దాసాదాసి జనములు ఉన్నారు, బహుమందిని వివాహం చేసుకున్నావు, ఏది తక్కువ లేదు, బంగారం అన్నీ ఉన్నాయి, కానీ వ్యర్థమైపోయింది నా ప్రయాస అంటున్నాడు. కారణం ఏమిటి? ఓ వ్యక్తి యొక్క జీవితంలో వాని ప్రయాస వ్యర్థము కావడానికి మొదటి కారణం, ఆ వ్యక్తి జీవితంలో సిలువ అనేది లేకపోతే వాని ప్రయాస వ్యర్థం అయిపోతుంది. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము దయచేసి 14వ వచనంలో మీరు చూస్తే, అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు తన అతిశయ కారణం చెబుతున్నాడు. ఏమంటాడు చూడండి, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయపడుట నాకు దూరం అవును గాక. ఎందుకయ్యా సిలువ యందు అతిశయపడుతున్నావు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ జాయ్? ఈరోజు చాలామంది లోకంలో అతిశయపడతారు, ఒక్కొక్కడు ఒక్కో దాన్ని బట్టి అతిశయపడతాడు. బలవంతుడు బలమును బట్టి, ధనవంతుడు ధనమును బట్టి. ఈ మధ్య కొందరు కొటేషన్ పెట్టారు, హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు. ఎందుకు గర్వించాలి హిందువుగా? ఎందుకు అతిశయపడాలి హిందువుగా? కొన్ని కులాల వారు అంటరాని వారని చెప్పినందుకు అతిశయపడాలనా? వీడు పుట్టుక నుంచి తృణీకరించబడ్డవాడు, వీడు ఊరవుతున్నట్టు అని చెప్పినందుకు అతిశయపడాలనా? కొన్ని జాతుల వారు అంటరాని వారని ఊరు బయట పెట్టినందుకు అతిశయపడాలనా? అనగారిన వర్గాల వారికి అనగదొక్కుతున్నందుకు అతిశయం ఎందుకయ్యా హిందువుకు అతిశయపడి? కారణం ఏది? పౌలు అంటున్నాడు ఇక్కడ, నేను అతిశయపడుతున్నా కారణం ఉంది. సిలువ యందు అతిశయపడడానికి కారణం ఉంది. ఏంటి ఆ కారణం? సిలువలో నాకు రక్షణ ఉంది, సిలువలో నాకు విమోచన ఉంది, సిలువలో నాకు నరకం నుండి తప్పించే శక్తి ఉంది. సిలువ అనేది ఒకటి లేకపోతే మనం ఊహించుకోండి, సిలువ పైన యేసుప్రభు కనుక వేలాడకపోతే మనిషి అన్న ప్రతి ఒక్కరికి సత్య నరకానికి వెళ్ళిపోయేవాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎటువంటి జీవితం బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు వాడు. ఎందుకంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యం. ఆ రక్తము మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తం కాదు. సాయిలనగర్ ఒక పాట రాశాడు, అందరికీ కావాలి యేసయ్య రక్తము. అందరికి కావాలి, కానీ ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కాదు, పరమాత్ముని రక్తము కావాలి. ఆ సిలువలో నువ్వు అతిశయపడడానికి కారణం ఉంది. నీ జీవితంలో ఈ కారణం లేకపోతే నీ ప్రయాస వృధా. ఎన్ని సంవత్సరాల బతుకు, ఎంతైనా డబ్బు సంపాదించు, ఎన్నైనా చదువులు పట్టాలు, ఎంత మంచి పేరు నీకు వచ్చినా నో ప్రాబ్లం, కానీ నువ్వు ప్రయాస వ్యర్థమైపోయిందంటావు చచ్చిపోయే టైంలో. నీ జీవిత ప్రయాస, నీ జీవిత ప్రయాణంలో వ్యర్థము కాని జీవిత యాత్ర నువ్వు కొనసాగించాలంటే నీ జీవితంలో మొదట ఉండాల్సింది సిలువ ఉండాలి. ఫస్ట్ ప్లేస్ నీ జీవితంలో సిలువ యందు తప్ప, సిలువలో యేసు ప్రభు కార్చిన రక్తమందు తప్ప, ఆ రక్తంలో నా పాపాలు కడుక్కోవడంలో, ఆ రక్తాన్ని ఆశ్రయించడంలో నీ యొక్క జీవితంలో ఒక మలుపు వస్తుంది అనమాట. అప్పటి నుంచి నీ ప్రయాస వ్యర్థం కాదు. సిలువను ఆశ్రయించడం వాని ప్రయాస వ్యర్థం కాదు. వానికి ఏం లేకపోయినా కాక లోకంలో వాడు దరిద్రుడుగానే బీదవాడిగానే ఉండొచ్చు, నో ప్రాబ్లం. ధనవంతుడు దరిద్రుడుగా ఉన్నాడు చచ్చిపోయిందాకా. ఆ యొక్క లాజరు దరిద్రుడుగా ఉన్నాడు. ఆ ధనవంతుడి యొక్క బల్ల మీద నుంచి పడుతున్నటువంటి ముక్కలు ఏడుకొని తింటున్నాడు వాడు. ఆ ఇంట్లో కుక్కలు కూడా అవి, కుక్కలకు కూడా స్పెషల్ భోజనం ఉంటుంది. కుక్క బిస్కెట్లు ఉన్నాయి, మీకు తెలుసా? కుక్కల కొరకు స్పెషల్ బిస్కెట్లు కంపెనీది గజ్వాల్లో, మార్స్ కంపెనీ అని కుక్కలకు బిస్కెట్లు తయారు చేస్తారు. ఆ కంపెనీలో 1 కిలో 2000 ఉంటాయి. 2000 కిలో కుక్క బిస్కెట్లు, చిన్న చిన్న బిస్కెట్లు ఉంటాయి. కుక్కలకు కూడా బిస్కెట్లు వేస్తారండి. ధనవంతుడు అంటే వాడు ఏడా కుక్కలకు స్పెషల్ ఫుడ్ వాడు అరేంజ్ చేస్తాడు. వాడింట్లో కుక్కలు కూడా తినే ఆ ఫుడ్. వీడు తిన్న తర్వాత ఆ బల్ల మీద ఇట్లా తింటూ మెతుకులు 4-5 మెతుకులు పక్కకు పడతాయి కదా, మనం తింటున్నప్పుడు పడయా? చాలా మెతుకులు పడతాయి. కింద పడ్డ మెతుకులు తీసి నోట్ వేసుకుంటావా? కింద పడ్డ అట్లా విడిచిపెట్టేస్తాం. ఆ బల్ల మీద పడ్డటువంటి ముక్కలు ఏరుకొని తినడానికి అక్కడ పడేసే ప్లేస్లో ఉన్నాడు ఈ యొక్క లాజర్ అనే వ్యక్తి. అక్కడ వీని యొక్క ప్లేస్ వెయిటింగ్ చేస్తున్నాడు, ఎప్పుడు వస్తుందా నాకు ఆహారం.
రాజభోజనం కాదు, రాజు తింటుండగా పడ్డ భోజనం. రాజు ఏమో వానికి అనుకున్న ఆహారం భుజించాడు, అనుకున్న భోజనం భుజించాడు. ఇద్దరు చచ్చిపోయారు. ఒక టైం వచ్చింది. చచ్చిపోయిన తర్వాత ఈ యొక్క లాజరేమో అబ్రహాము అనుకుని ఉన్నాడు సెకండ్ ప్లేస్. అబ్రహాము తర్వాత అక్కడ లాజర్ కనబడుతున్నాడు ఆ యొక్క పరదేశం అనేటటువంటి స్థలంలో. ధనవంతుడేమో అగ్ని జ్వాలల్లో యాతన పడుతూ ఉన్నాడని రాయబడుతూ ఉంది. ఏడుస్తున్నాడు అక్కడ పడి, మానని వేదన, ఏడుపు 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 ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించలేవాడు. వీడు దరిద్రుడిగా బతికాడు చచ్చిపోయిన దాకా. అక్కడ పడ్డ బిస్కెట్లు ఏరుకొని తిన్నాడు. కానీ వీడు ప్రభువుని ఆశ్రయించాడు, సిలువను ఆశ్రయించాడు. ఇప్పుడు వాని దగ్గరికి పోయి, మనం ధనవంతుని దగ్గరికి పోయి చాలా సంతోషం బ్రదర్, హ్యాపీ బర్త్డే టు యూ అంటే వాడు ఎట్లుంటుంది? ఏం బర్త్డే బాబు, వాడు పుట్టిన దినముడు శపించే రోజు అది. నా తల్లి కన్సీవ్ అయిన నెల రోజులకో 2 నెలలకో ప్రసవం వచ్చి అది పిండంగా ఉన్నప్పుడు పడిపోతే సంతోషంగా ఉంటే అనుకుంటాడు వాడు. నేను పిండం ఉన్నప్పుడు ఎలా అంటాడు ప్రసంగిలో, ఎలా చావకపోతుంది. ప్రతి వ్యక్తి తాను పుట్టిన దినాన్ని శపించే రోజు కూడా రాబోతుంది. ఎప్పుడు తెలుసా? సిలువ యందు అతిశయపడకుండా జీవిత యాత్రలో కొనసాగి చచ్చిపోయి నరకములో పడ్డ తర్వాత అప్పుడు వాడు పుట్టిన దినాన్ని శపిస్తాడు. ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్న వారు జాగ్రత్త. క్రీస్తు యొక్క సిలువను నిర్లక్ష్యం చేస్తూ, క్రీస్తు రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తూ, యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించకుండా పాపపు జీవితంలో కొనసాగుతున్నటువంటి మీ జీవితంలో మీ ప్రయాస వృధా కాబోతుంది. మీ ప్రయాస వ్యర్థము కాకూడదంటే మొదటి స్టెప్ ఇది. ఖచ్చితంగా యేసుక్రీస్తు సిలువ ఎందు తప్ప దాని అందే అతిశయించాలి, దానిలోనే కొనసాగాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక దయచేసి మీరు 3వ అధ్యాయంలో సిలువను ఆశ్రయించిన నీవు 18వ వచనం చూడండి. సిలువను ఆశ్రయించిన నీవు సిలువకు మిత్రుడుగా నడుచుకోవాలి. ఏదో రక్షణ పొంది బాప్తిసం పొందగానే అయిపోలే. సిలువను ఆశ్రయించిన నీవు సిలువకు మిత్రుడుగా ఉండాలి, శత్రువు అయిపోకూడదు. కొందరు రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు, బాప్తిసం పొందుతారు, మళ్ళీ ఎక్కడ బతుకు అక్కనే. బాప్తిసం పొందిన తర్వాత కూడా మళ్ళీ అవే పాపాలు, అవే లోక జీవితం జీవిస్తారు. వాడు సిలువకు శత్రువు, వాడు మిత్రుడు కాదు. సిలువ యందు అతిశయించాలి, సిలువకు తగినట్లుగా జీవించాలి. సిలువలో యేసు ప్రభు నీ కొరకు జరిగించినటువంటి ఆ యొక్క యజ్ఞ ఫలము వ్యర్థము కాకుండా జాగ్రత్త పడుతున్న జీవితంలో కొనసాగాలి. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నీ ప్రయాస వ్యర్థమయ్యే స్థితిలో ఉందా? ఇది మొదటి విషయం. నీ జీవితంలో క్రీస్తు లేకపోతే, సిలువ లేకపోతే నీ ప్రయాస వృధా. రెండవ విషయము మనం గమనిస్తాం. ఈ 2 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాం. రెండవ విషయము, మొదటి విషయము సిలువ ఉండాలి. రెండవ విషయము నీ జీవితంలో సత్యము ఉండాలి. సత్యము లేకపోయినా నీ జీవిత ప్రయాస వృధా అయిపోతుంది. కొలసీలకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఒక కార్యం పెట్టుకున్నాడు విశ్వాసుల పట్ల. 1వ అధ్యాయము 28వ వచనములో, మేము ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆయన యొక్క గురి ఏంటంటే సంపూర్ణుని చేయాలి వాని. ఇప్పుడు నా కొడుకు ఒక పిల్లలు పుట్టంగానే సంపూర్ణులు కాదు, వాడు చాలా పెరగాలి. సంపూర్ణుడు అంటే పుట్టిన పిల్లలు అనరు, వాడు ఇంకా చాలా ఎదగాలి, మెచ్యూర్ అవ్వాలి. మెచ్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ మెచ్యూరిటీ అయినప్పుడు దాన్ని సంపూర్ణంగా అంటారంట. మెచ్యూరిటీ వచ్చింది భయవానికి అంటాం. కొందరు చాలా పెద్ద అవుతారు కానీ మెచ్యూరిటీ ఉండదు. మెచ్యూర్ అయినటువంటిది ఒకటి ఉంది. ఆత్మ జీవితంలో సిలువను ఆశ్రయించిన నీవు నీ ప్రయాస వ్యర్థము కాకూడదంటే, చాలామంది సిలువను ఆశ్రయించిన తర్వాత కూడా ప్రయాస వ్యర్థం అయిపోతుంది. అందుకే ఈ మాట చెప్తున్నా. సిలువను ఆశ్రయించిన తర్వాత నువ్వు మళ్ళీ వ్యర్థమైన వాటి మీదకి నీ మనసు పోకూడదు. 127వ కీర్తనలు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస. రక్షణ పొందిన నీ జీవితంలో దినదినము నువ్వు క్రీస్తు యొక్క సత్యవాక్యము చేత కట్టబడాలి. దేవుని ఇంటిగా కట్టబడాలి. దేవుని జతపలవాడుగా నువ్వు కట్టబడాలి. దేవుని యొక్క చిత్తానుసారంగా ఏది చేయటం దేవుని చిత్తమో అదే చేయాలి. ఇది చేయడం దేవుని చిత్తం కాదనుకుంటే నీ ప్రయాస వ్యర్థమైపోయినట్టే. దేవుని చిత్తానుసారమే కాకుండా వేరే చేస్తే నీ ప్రయాస వృధా.
ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఏది చేసినా ప్రభుత్వం అనుకుంటే నేను చేస్తాను. నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకో, ఎక్కడ మీటింగ్ పెడదామని ఆలోచిస్తా. ఈ 10,000తో నేను ఏం ఏ డ్రెస్ కొందాము, లేకపోతే ఇంత బంగారం కొని పెట్టుకుందామా, లేకపోతే ఈ 10,000 అకౌంట్లో వేసుకుందామని ఆలోచించా. నా దగ్గరికి ఎన్నోసార్లు ఎంతోమంది ఒక్కొక్కరు నాకు 10,000 15,000 కానుకలు పెట్టిన ఉన్నారు. వాళ్ళు కానుక పెట్టాక వెంటనే నేను ఆలోచిస్తా ఏ మీటింగ్ పెట్టాలని. మీరు పెట్టారని కాదు, ఏమో ఇండైరెక్ట్గా పాస్టర్ గారు చూడు 10,000 పెట్టమని చెప్తున్నా అనుకోకండి. నాకు అవసరం లేదు. అంటే నాకు ఫారెన్ ఫండ్ ఏం రాదు, దేవుడు ఇస్తాడు ఎప్పుట కాపుట. 10 సంవత్సరాల సేవా జీవితంలో దేవుడు ఇస్తూనే ఉంటాడు. నా దగ్గర నవీందర్ బాబుకు తెలుసు, లాక్డౌన్ సమయంలో పిల్లలందరికీ హాస్టల్ బంద్ అయిపోయినాయి. ఎక్కడైనా పోదామంటే బస్సులు బంద్, బయటకు వస్తే పోలీసులు కొడుతుర్రు, నడుచుకుంటూ ఓనిస్తలేరు. నడుచుకుంటూ పోతే నాకు నవీందర్కు బండి మీద మనం దించుదామని తొలికొచ్చిన మధ్యలో శివంపేట కాడ ఇద్దరికి కొట్టిరు పోలీసులు. నాకు నవీందర్కి ఇద్దరు కొట్టిరు. బండి బలుపుకొని వెనకకి మళ్ళీ టాప్ గేర్ లేచి 80 స్పీడ్ మీద పోయినాం ఆగకుండా. ఆ సమయంలో నా దగ్గర ఎంతమంది బాబు అప్పుడు ఉంది? 18 మంది టోటల్. 18 మంది మా ఇంట్లో ఉన్నారు. 3 నెలలు. 4 ఉంటే ఎంత ఖర్చు వస్తుంది? ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది మళ్ళా 4కి. 18 మంది నా దగ్గర ఉన్నారు. 3 నెలలు 40,000 ఖర్చు వచ్చింది నాకు లాక్డౌన్ సమయంలో. వాళ్ళకి భోజనాలు, మెయింటెనెన్స్ మొత్తం అంతా మా ఇల్లంతా కిక్కి. వాడు ఆ ఓనర్ గారు ఇంతమంది అని చెప్పేసి రూమ్ కాల్ చేయించింది. లాక్డౌన్ టైంలో రూమ్ కాల్ చేయించింది. ఇంతమంది ఇల్లా ఇది ఏంది సత్రమా అని చెప్పేసి వాడు వచ్చి రూమ్ కాల్ చేయించి, నువ్వు కాల్ చేపిస్తే మాకు తెల్లారు దేవుడు ఇంకోటి ఇస్తుంది. అందరం ఒకరి ప్రార్థన చేసినాం, దేవుడు తెల్లారు ఇంకోటి ఇస్తాడు రా భయ్, నువ్వెంత. వాళ్ళ దగ్గర 7 సంవత్సరాలు ఉన్నా. కాల్ స్టెప్ ఏంటంటే నేను ఏ విధంగా సంపూర్ణ కావాలి, ఏ విధంగా నేను సత్యమందు అంతకంతకు వర్ధిల్లుతూ ఆత్మజీవితంలో ముందుకు సాగాలి, లేకపోతే నీ ప్రయాస వృధా అయిపోతుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు నా ప్రయాస వ్యర్థమవునేమో అని. పౌలు చాలాసార్లు ఇది ప్రశ్న వేసుకున్నాడు అండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూడండి, 2వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నాడు ఆయన, దేవ దర్శనము ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాస. ఇది ఎప్పుడు మీరు చూసుకోవాలి. రక్షించబడ్డ మీరు, రక్షణ పొందని వారైతే వారు రక్షణ పొందకుండా, మారుమనసు పొందకుండా, యేసు రక్తాన్ని ఆశ్రయించకుండా, వారి పాపాలు ఒప్పుకోకుండా బ్రతికితే వాడి ప్రయాస వృధా. అందులో ఏమాత్రం ఇంకా డౌట్ లేదు. వాడు ఎన్ని కానుకలు ఇచ్చినా లాభం లేదు, వాడు ఎన్ని పాటలు వారిన లాభం లేదు, ఎంత దేవుని స్తుతించినా లెక్కలోనికి రానే రాదు. అది రక్షణ పొంది యేసు రక్తాన్ని ఆశ్రయించిన తర్వాతనే ఏదైనా నీకు వర్తిస్తుంది బైబిల్లోని ఆజ్ఞ. అంతకన్నా ముందు ఏది వర్తించదు. ఒకటే వర్తిస్తుంది, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, అది ఒకటే వర్తిస్తుంది. రక్షించబడ్డ నీకు బైబిల్లో ఎన్నో దేవుడు చెప్పాడు విషయాలు. రక్షించబడ్డ నీవు అనుదినము ప్రార్థన చేయాలి. ఇక్కడ మైక్ ఇస్తే మస్తు నరుకుతా. పర్సనల్ జీవితంలో ప్రార్థన లేకపోతే నేను కూడా గద్దింపు గురవుతా దేవుని దగ్గర. ఐ am also same myself in the presence of God whenever I enter into the judgment day. తీర్పు దినం ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, రక్షింపబడాలి, యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. రెండవది సంపూర్ణమగుటకు సాగిపోవాలి. నువ్వు సంపూర్ణ అవ్వాలంటే ఏం చేయాలి? రోజు ప్రార్థన చేసుకుంటుంటే సరిపోదు. నువ్వు సంపూర్ణ అవ్వడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక క్రమం ఉంది. ఏదో తెలుసా క్రమం? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును వీరు ఎడతెగకుండా ఉన్నారు. ఒక క్రమం ఉంది నువ్వు సంపూర్ణ అవ్వడానికి. ఒక బోధను దేవుడు సిద్ధపరిచాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ ఉంది సంపూర్ణ అవ్వడానికి. ఏ బోధ పడితే ఆ బోధ నిన్ను సంపూర్ణ చేయదు. ఏ సంఘం పడితే ఆ సంఘం నీ సంపూర్ణ చేయదు. దేవుడు ఒక బోధన సిద్ధపరిచాడు. ఒక మెజర్మెంట్స్ ఉన్నాయి బైబిల్లో. దేవుడు నియమించాడు విశ్వాస విషయములో సంఘం ఏకత్వంలోకి రావడానికి. కొందరిని అపోస్తులను, కొందరిని ప్రవక్తలను, కొందరు స్వార్థికుల్ని, కాపరులను, ఉపదేశకులను నియమించాడు. ఒక ఆజ్ఞ వారికి ఇచ్చాడు, ఒక బోధ వారికి అప్పగించాడు. ఆ బోధలో ఉండాలి. ఈరోజు ఆ మైండ్ లేదు విశ్వాసులకు. ఏదో నమ్ముకున్నాం, ఏమైంది నమ్ముకున్నాం, మరి ఇక్కడ చర్చి దగ్గర ఉంది కాబట్టి ఇడికి వెళ్తా, మా ఇంటి పక్క ఉంది కాబట్టి వెళ్తున్నా. అట్లా వెళ్ళటోడు చాలా కష్టం. పరలోక రాజ్యం రావడం చాలా సీరియస్ మైండ్ కావాలి నీకు. ఎందుకు నమ్ముకున్నావు? నమ్ముకున్న తర్వాత ఏ ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నావు? ఏ బోధ ప్రకారం నీ ఆత్మ జీవితం కట్టబడుతుంది? లేకపోతే నీ ప్రయాస వృధా అయిపోతుంది. అప్పుడు చేతులు అన్నాక ఆకులు పట్టుకున్నట్టు ఉండొద్దు. ముందే జాగ్రత్త పడాలని చెప్తున్నా. ఈ యొక్క సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడే జాగ్రత్త పడాలి. వీ హ్యావ్ టు చేంజ్ నౌ. తర్వాత జీవితంలో అనుకుంటే అది లాభం లేదు. నువ్వు ఏ బోధ ప్రకారం నీ యొక్క ఆత్మ జీవితాన్ని కట్టుకుంటున్నావు? ఏ బోధ ప్రకారం నువ్వు ఆత్మ జీవితంలో కొనసాగుతున్నావు? దేవుని బిడ్డ, నువ్వు దేవుని యొక్క
ప్రమాణాల ప్రకారం, దేవుడు అపోస్తులకు అప్పగించినటువంటి బోధ ప్రకారం నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. సంఘ క్రమం ఎట్లా ఉంది ఆదిమ సంఘానికి? ప్రతి ఆదివారం వాళ్ళు ఏ క్రమంలో కొనసాగారు? వాళ్ళు బల్లారాధన ఎట్లు ఇచ్చారు? వారి వాక్యోపదేశం ఎట్లుంది? బాప్తిజం ఎట్లుంది? విశ్వాసాల పెంపకం ఎట్లుంది ఆదిమ సంఘంలో? ఎవ్రీథింగ్. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా ఉన్నాయి ఈరోజు ప్రమాణాలన్నీ కూడా. ఆదిమ సంఘం ఏ క్రమంలో ఏ బోధన కొనసాగిందో ఆ బోధనలో సంఘం లేదు. అనేకుల ప్రయాస వ్యర్థం కాబోయే రోజు రాబోతుంది. చాలా సంవత్సరాలు అయిపోయింది ఇక జీవిత యాత్రలో ముందుకొచ్చి, 10 సంవత్సరాలు అయిపోయింది ఒక అసత్య బోధన కొనసాగి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మన జీవితంలో ఈ 2 విషయాలు మనం జాగ్రత్త పడదాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇప్పటిదాకా నువ్వు ఇష్టానుసారంగా జీవించి ఉండవచ్చు, రక్షణ పొంది. సరైన బోధ లేదు, సరైనటువంటి వాక్యం లేదు, సరైన ప్రార్థన లేదు, నో ప్రాబ్లం. అక్కడ అన్నాడు ఒక మాట, ఆ మాట ఎంత అద్భుతమైన మాటను చూడండి. అక్కడ చదువుకున్న లేఖన భాగంలో, ప్రభువా మేము రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా ప్రయాసపడ్డాము, ఏమి దొరకలేదు తండ్రి, మా ప్రయాస వ్యర్థమైపోయింది యేసయ్యా, ఎనినవాడా మా ప్రయాస వ్యర్థమైపోయింది అంటే యేసుప్రభు అన్నాడు, ఏం భయపడకండి నా బిడ్డలారా, ఇప్పుడు నా మాట చొప్పున వలలు వేయండి. ఇప్పటిదాకా నష్టం చాలా వచ్చింది మీ జీవితంలో. రక్షణ పొందకుండా చాలా వాయిదా వేశావు. రక్షణ పొందిన వాక్యం పట్ల ఆసక్తి లేకుండా, బోధ పట్ల ఆసక్తి లేకుండా, సత్యం పట్ల ఆసక్తి లేకుండా జీవించావు. వ్యర్థమైపోయింది నీ ప్రయాస. ఇప్పుడైనా ఆయన మాట మీద నువ్వు మార్పు చెందగలిగితే రాబోయే సంవత్సరంలో నీ వల పిగిలిపోతావు అన్నమాట. హల్లెలూయా. పట్టజాలనంత ఆత్మీయ అంతస్తులోనికి నీ వెళ్తావు. పట్టజాలనంత దేవుని యొక్క దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయి. లింకు నీ దగ్గర ఉంది, ఎక్కడ కాదు. యేసుప్రభు చాలా కేర్ఫుల్గా, చాలా క్లారిటీగా ఉన్నాడు ఆయన మనల్ని ఆశీర్వదించడంలో. మనమే రాంగ్ రూట్లో వెళ్తే ఆయనే ఆశీర్వదిస్తాడు. ఆయన అనుకున్న రూట్లో వెళ్తే నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆయన చెప్పిన మార్గములో, ఆయన బోధలో నువ్వు కట్టబడ్డప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, రావాల్సిన దీవెనలు నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ రూట్లో ఉన్నావు? ఇప్పుడైనా ఈ రాత్రికాల సమయంలోనైనా ఆయన మాట చొప్పున సాగడానికి ఇష్టపడతావా? ఈరోజు దేవుని యొక్క సేవకుని యొక్క మాట చొప్పున సాగడానికి ఇష్టపడతావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా సాగుతుంటే సాగు, బలవంతం ఏం లేదు. ఇప్పుడు ఎన్నాడండి, రోడ్డు పంటి బండి మీద పోతున్నా, బండికి స్టాండ్ తీసుకోలేదు అనుకో, మీరు ఏమంటారు? బాబు బండికి స్టాండ్ తీసుకో అంటారు. ఎందుకంటాం? స్టాండ్ తీసుకోకుండా పోయి చాలామంది చచ్చిపోయారు. బొక్క బొర్రలో కూడా అవుతాయి. 36 పండ్లు రాలిపోయినాయి అవతల పోయి. 32 ఉంటాయా? నవ్వుతురు వాళ్ళు. 36 అంటుండే నా దగ్గరికి లెక్కలు రాంటున్నాను. మొత్తం మీద వాళ్ళ పనులు అయితే రాలుతాయని తెలుసు. అందుకే ఏమంటారు? అయ్యే స్టాండ్ తీసుకో. ఏదైనా తీసుకుంటారా బాయ్, ఇట్లనే పోతా అంటే ఎవరికి నష్టం? నాకా వాళ్ళకా? నాకే నష్టము. ఏంటంటే చాలామందికి ఏది చెప్పినా దానికి రివర్స్ చెప్పడం అలవాటు. సరే, 2 భార్యాభర్తలు ఒక కథ చెప్తా. హల్లెలూయా. చిన్న కథ, అందరు జాగ్రత్తగా వింటారు. కథలు అంటే బాగా ఇష్టం కదా. భార్యాభర్తలు పడవ ప్రయాణంలో వెళ్తురట. వెళ్తూ ఉంటే ఆ భార్య ఎప్పుడు కూడా భర్త చెప్పింది వినదు. సహజం, అది సహజ లక్షణం. అప్పుడు కూడా వినలేదు. పడవలో వెళ్తున్నామే, ఇంట్లో అంటే ఏదో అనుకున్నాం, వినలేవు, సరే నడిచింది. పడవ ఈనాడని చెప్పింది విను, ఈ మధ్యలో కూర్చో అని చెప్పిండు అంటాడు. పడవ అయితే ఏందా నాకు? పడవైనా ఇల్లు అయినా ఏదైనా నాకు ఒకటే, పరలోకమైన నరకమైన ఒకటే అన్నట్టు. నేను చెప్పిన మాట వినాలి, నేను కొనాకే కూర్చుంటాను. అరే అది ఇంత పెద్ద పరేషాన్ ఉంది. ఇంట్లో అంటే ఇంట్లోవే, సరే కూర్చుంటే మా కొనాకు అంచు మీదకి ఒక అన్నాడ. నువ్వు పోదంటే పోనా, నేను అంచు మీదకి పోతా. అంచు మీద కూర్చున్నదంట, పడవనేం పోతుంది. అది ఇష్టమే. సరే కూర్చుంటే లోపలికి తొంగి చూడకన్నాడంట. నువ్వు చూడదంటే నేను చూడనా? నేను చూస్తా అని తొంగిసి గట్టిగా లోపల పడదా. ఇంత నీళ్ళ పడి ప్రాణాపాయానికి పడవని గట్టిగా పట్టుకున్నదంట. వీడికేమో ఈత రాదు, అట్లనే గట్టిగా పట్టుకోయే ఈత వస్తుంది తొలుకొస్తానంట. నువ్వు పట్టుకోమంటే నేను పట్టుకుంటానా? ఇడిచిపెట్టిందంట. ఎవరికి నష్టం? వినకపోతే నష్టం. ఇప్పుడు మేము ఉండమండి దైవ సేవకులుగా మా పిలుపు మేము ఇస్తాం, మా ప్రోత్సాహం మేము ఇస్తాం. మేము ఎంతవరకు మనకి బ్రతిమిలాడంలో మనకి గడ్డం పట్టుకుంటాం, వానికి కాలు మొక్కు చెప్పమని చెప్తాం. వానికి మాకు అంత తగ్గింపు ఉంది, మాకేం పోయేదేం లేదు. దండం పెడతావు నాయన, యేసుప్రభు నమ్ముకొని పాపాలు కడుక్కో, లేకపోతే అవతల ఘోర అగ్ని గంధకంలో గుండం ఉంది నాయన, అక్కడ పడతావురా, ఆ స్థలానికి వెళ్ళొద్దురా, బతిమిలాడతాం వానికి రాత్రి పగళ్ళు. వాడు ఎంత చెప్పినా వినకపోతే నష్టం మాకైతే కాదు కదా.
యేసుప్రభు ప్రేమ మా మీద నింపాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే ఒక భక్తుడు ఒక చరణం రాస్తాడు పాటలు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా, ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా, పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతునిగా మార్చి పరలోకం నిస్తాడు. ఎంత ప్రేమ గలవాడు. దేవుని ప్రేమకి ఏముందండి? దేవుని ప్రేమకు కొలమానమది, నరక పాత్రులకు నాకపు ద్వారము. దేవుని ప్రేమకు కొలమానమది, నరక పాత్రులకు నాకపు ద్వారము, నర పరమాత్ముల సంగమ స్థానము. ఎంత అద్భుతమైన పాట కవి రాశాడు. దేవుని ప్రేమకి ఏ కొలమానం లేదు. దెర్ ఇస్ నో ఎండ్ అట్ ఆల్. ద గాడ్స్ లవ్ ఇస్ వెరీ పవర్ఫుల్. దెర్ ఇస్ నో ఎండ్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద గాడ్స్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ అన్నింటిలో ఆయన ప్రేమ. ఇప్పటిదాకా నువ్వు సరిగా జీవించలేవు, ఇప్పటిదాకా లోబడలేవు, సినిమాని ఆశ్రయించలేవు, పాపాలు ఒప్పుకోలేవు, బాప్తిసం పొందిన మళ్ళీ ఏ బ్రతుకున్నా బ్రతుకున్నా వాక్యాన్ని సరిగ్గా జీవించలేదు, సత్యము నీ దృష్టికి వచ్చినప్పుడు లోబడలేదు, ఇదే సత్యవాక్యం అంటే నమ్మలేదు. అయినా ఈ రాత్రికాల సమయంలో నువ్వు మార్పు పొందడానికి ఇష్టపడితే గాడ్ హాజ్ రెడీ టు, నేను ఆయన వచ్చి వెంటనే కౌగిలించుకుంటాడు. ఆయన రెడీ టు పికప్ యూ ఇన్ దిస్ నైట్. పరిగెత్తుకుని వస్తాడంట ఆయన. తప్పిపోయిన ఒక అంత దూరం ఉన్నప్పుడే, చాలా దూరం ఉన్నాడు వాడు. ఇంకా తండ్రి ఇంటికి పోదాం అనుకున్నాడు వాడు. ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడా నా కుమారుడని. వాడు ఇంకా గేట్ దగ్గరికి రాగానే సింహాసనం మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే ఆయన పరుగున వెళ్ళిపోతున్నాడు. ఆయన అంత ప్రేమ గలవాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను ధ్యానించరు. ఎందుకురా మనకు ప్రార్థనలు, ఎందుకురా మనకు భక్తి, ఎందుకు, ఇదంతా చుచ్చరకాలు మాటలవి. లోక సంబంధులు వానికన్నా ప్రార్థన ఎందుకంటావా? యేసు ఎంత గాయపడుతున్నాడు అక్కడ? వాక్యం ఎందుకంటావా? చర్చ ఎందుకంటావా? అసలు నేను మనిషినా? మనం ఒక మనిషిగా రికగ్నైజ్ చేయవచ్చా మనం? మనకి దేవుని ప్రేమ తెలియదు, క్రూరుడు. యేసయ్య ప్రేమను ధ్యానించాలి. యేసయ్య చాలా ప్రేమ గలవాడు. హల్లెలూయా. దేవుని ప్రేమను ధ్యానించాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీ ప్రయాస వ్యర్థము కాకూడదంటే సిలువలో ఆయన చూపించిన ప్రేమను చూడు, నీ కొరకు ఆయన ఖర్చిన రక్తాన్ని చూడు, అనుక్షణము నిన్ను కాపాడుతున్న ఆయన ప్రేమను చూడు. నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన నా స్థితి. మన స్థితిని చూస్తాడు ఆయన. అరే ఈరోజు ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో ఒక కుమారుడు చిన్న తీర్మానం తీసుకున్నాడు, సిలువ యందు అతిశయపడదామని. ఒక చిన్న కుమారుడు ఒక తీర్మానం తీసుకున్నాడు. రక్షణ పొందిన వాడే సత్యం కొరకు జీవించాలి, సత్యం కొరకు పరిగెత్తాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, సంపూర్ణ స్థితి పొందాలని ఆశపడుతున్నాడంటే వానికి వచ్చి కౌగిలించుకుంటాడు ఆయన. ఇన్ని సంవత్సరాలు నువ్వు భ్రష్టుడిగా బ్రతికిండొచ్చు, ఇష్టానుసారంగా జీవించవచ్చు, దేవునికి ఆయాసకరంగా బ్రతికిండొచ్చు, నీ ప్రయాస వ్యర్థమవుతుందని నువ్వు అనుకోండొచ్చు. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం తీసుకోగలిగితే 10 సంవత్సరాలుగా నువ్వు కరెక్ట్గా జీవిస్తే ఎంత దేవుని శక్తి కమ్ముకునేదో, ఎంతగా దేవుడు అభిషేకించేదో అంతగా నేను మళ్ళీ అభిషేకించి దేవుడు వాడుకుంటాడు అంతే. హల్లెలూయా. దట్ ఈస్ ద గాడ్స్ లవ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గాడ్స్ క్యారెక్టర్. ఆయన అందరికీ సమానంగా ఇస్తాడు. దేవుని బిడ్డ, చాలామంది జీవితంలో రాంగ్ రూట్లు కొన్నిసార్లు ఉంటాయి. నేను ఫస్ట్ టైం ఫలవట్లకు వచ్చినప్పుడు
ఆ జోగిపేట నుంచి కొంచెం ముందుకు వచ్చినాక రైట్ సైడ్ మళ్ళీ రాలే, జోగిపేట దాటంగానే ఆ మూల మీద ఇక్కడ మళ్ళీ రాలే, స్టేట్ పోయినా. అది ఏదో ఊరు వచ్చింది అక్కడ. చాలా దూరం పోయిన తర్వాత పలవట్లు ఇంకేం దూరం ఉంటుందంటే ఇక్కడి నుంచి వస్తున్నావు బాబు అన్నాడు. జోగిపేటకి వెళ్ళి వస్తున్నానా అవలాడినట్లు అనుకున్నాడు. ఆడ జోగిపేట దాటంగానే కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ పోవాలయ్యా, ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు అన్నాడు. అడిగినాడు ఆడలో కొడుకాడ, ఎట్లా పోవాలరా పోయి పలవట్ల అంటే వాడు ముందుకు పోయి రైట్కి మాట్లాడంటే లెఫ్ట్కి చెయ్యి చూపుతున్నాడు. వాడు చెప్పింది నాకు అక్కడ చెయ్యి చూపింది చూసిన, ఇట్టన్నాడు కదా అని చెప్పేసి అక్కడ పోయి కొందరు అట్లా చెప్తారు. రోడ్డు వీడికి పోయి రైట్కి మాట్లాడి లెఫ్ట్కి చూపిస్తారు. వాడు నాకు అట్లా చెప్పిండు. స్టేట్ చాలా దూరం పోయిన తర్వాత అరే రాంగ్ రూట్లో వచ్చిన భయ్ అనుకొని మళ్ళీ వెంటనే మారు మనసు పొంది మళ్ళీ బండి ఎడకకి మళ్ళీ మళ్ళీ ఇక్కడ వచ్చిన. ఇప్పుడు బ్రతుకు ప్రయాణంలో కొంత దూరం పోయిన తర్వాత వెనకకి రావచ్చు. జీవిత ప్రయాణంలో వస్తామా? ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు తక్కువ చెప్దాం, తక్కువ చెప్దాం. చాలా ప్లేస్లలో పోతే చెప్తే అయ్యగారు అంతుంటుందా నీకు అంటారు. 35 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మతలేడు, అందుకు 30 సంవత్సరాలు చెప్దాం. చాలా ప్లేస్లలో పోతే అయ్యగారు మా దగ్గర సంబంధం ఉంది పెళ్లి చేసుకుంటారని అడిగి ఉండరు. నాకు పెళ్ళి 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, 2 పిల్లలు 3 పిల్లలు. నాకు మెల్లగా వచ్చి అడుగుతారు. ఎందుకు అడుగుతారు? అయ్యగారు పెళ్ళి అయిందా ఎందుకు అడుగుతారు తెలియదు నాకు. అయితే వానికి ఎందుకు కాకపోతే వానికి కింద నేను అనుకుంటా. 35 సంవత్సరాలు ఇప్పుడు నేను మళ్ళీ 20 ఏళ్ళకి పోతానా? జీవిత ప్రయాణంలో వెనుకకి వెళ్ళలేము. బ్రతుకు ప్రయాణంలో పోతే ఒక రాకుట్లో పోతే మళ్ళీ రావచ్చు. ఇప్పుడు 30 సంవత్సరాలు నేను 20 ఏళ్ళప్పుడు దేవుడిని నమ్ముకున్నా. దేవుడిని నమ్మకుండా రాంగ్ రూట్లో వెళ్ళి త్రాగుడుకు బానిసలు అయిపోయి ఇష్టానుసారంగా జీవించి 35 ఏళ్ళప్పుడు ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటా అంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏమైపోయింది? మధ్యలో 17 సంవత్సరాలు నష్టపోయింది నా జీవితంలో. ఇప్పుడు 15 సంవత్సరాల్లో ఎన్నో గంటలు ప్రభుత్వంలో కన్నీరు గార్చాను, మొఖాల జీవిత ప్రార్థన నేర్చుకున్నాను, వాక్యాన్ని చదివాను, 8 సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివాను, ఎన్నో ఆత్మల్ని పట్టాను, ఎంతో మందికి సువార్త ప్రకటించాను. ఈరోజు నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది, జీవిత ప్రయాణంలో చాలా దూరం వచ్చావు. ఇప్పుడు అర్థమైంది నీకు ఇది సత్యమని, వెళ్తున్న దారి సరైంది కాదని అర్థమైంది. అయినా నువ్వు మారు మనసు పొందగలిగితే ఇప్పుడైనా ఆ మాట చూడాలి దయచేసి. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము అద్భుతమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. ఈవెన్ నౌ ఇప్పుడైనా మీరు నా మాట విన్న ఎడల ఏంటండి 27వ అధ్యాయము దయచేసి 22వ వచనం. ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకున్నాను మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అప్పటికి చాలా నష్టం జరిగిపోయింది. పౌలు మాట వినలే, దైవ సేవకుని మాట వినలే, చాలా దూరం ప్రయాణం అయిపోయిన తర్వాత చాలా నష్టం జరిగింది. అయ్యో అప్పుడే పౌలు మాట వింటే బాగుండే కదా అనుకున్నారు. అప్పుడు పౌలేమో ఇప్పుడైనా మీరు నా మాట వింటే ఏ హాని దేవుడు మనకు జరగనియ్యాడు. హల్లెలూయా. ఇప్పుడైనా యేసుప్రభు అంటున్నాడు, మీరు రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేప మీకు వెళ్ళలేకపోవచ్చు, చాలా నష్టపోయారు, ప్రయాసంతో వ్యర్థమైపోయింది అనుకున్నారు. ఇప్పుడు నా మాట చొప్పున మీరు జీవిస్తే, నా మాటకు లోబడి మీరు జీవించగలిగితే 21 మీ జీవితంలో ఊహించని కార్యాలు జరుగుతుందని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 2021లో పలవట్ల గ్రామం ఈ చుట్టుముట్టు గ్రామాలకు మిషనరీ గ్రామము కావాలి, సువార్త గ్రామముగా మారాలంటే ఇక్కడ ఉన్నవారు తీర్మానం తీసుకుంటే చాలు. 2021లో ఈ చుట్టుముట్టు అంతా ఊరూరికి మీరే సువార్థికులుగా వెళ్తారు, మీరే ప్రభు గురించి తెలియజేయడానికి వెళ్తారు. ఎక్కడి నుంచో మిషనరీలు కాదు రావాల్సింది, ఎక్కడి నుంచో దైవ సేవకులు కాదు, ఏదో పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ వస్తేనే కాదు కార్యం జరిగించేది. నువ్వు బైబిల్ చేతబట్టుకొని యేసుక్రీస్తు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళగలిగితే గ్రామాలు మొత్తం క్రీస్తు సువార్త నింపబడతాయి, సాతాను సామ్రాజ్యం అంతా కుప్పకూలిపోతుంది అంతే. హల్లెలూయా. ఆ కార్యం జరగొద్దా? ఆ కార్యం జరగాలంటే ఇప్పుడైనా ప్రభు మాట, యేసయ్య మాట మీద జీవించడానికి ఇష్టపడ్డట్లయితే దేవుని బిడ్డ, ఇప్పుడైనా నీ జీవితంలో సిలువ యందు అతిశయపడడానికి ఇష్టపడితే, ఇప్పుడైనా సంపూర్ణ స్థితి కొరకు నువ్వు కొంత ప్రయత్నం చేయగలిగి, సత్యం తెలుసుకొని కొంత ప్రయత్నం చేయగలిగి, సత్యవాక్యం వలన సంపూర్ణ స్థితిలోకి సాగిపోతే ఈ రాత్రికాల సమయంలో నువ్వే దేవునికి ఒక గొప్ప సువార్థికుడు. యు ఆర్ ద మిషనరీ ఫర్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇంకెవరు అవసరం లేదు, నీకుంది ఆ శక్తి, నిన్ను వాడుకోదామని దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క స్థలంలో ఉన్నటువంటి మనమంతరం కూడా, ఇప్పుడు అందరికీ పండుగ వరకు ఉండే ఊపు, పండుగ అయిపోయింది కానీ మాకు అయిపోలే ఊపు, మళ్ళీ సంవత్సరం దాకా ఉంటుంది మా ఊపు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్, మన నెక్స్ట్ మంత్లో చాలా ప్లేస్లలో మీటింగ్స్ ఉన్నాయి, తిరుగుతూనే ఉంటాం.
చెవులు కోసిన పిల్లి తిరిగినట్టు కదా, ఎప్పుడు ఏసయ్య ఏసయ్య సిలువ సిలువ. చాలా ప్లేస్లలో మాకు కొట్టారు. కొడితే కొట్టినా కానీ ఏమైంది మాకు మంచిగా ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇంత నాకు కొట్టేట్టున్నాను. నాకు చాలా కొట్టిరు. ఈయన కూడా అయ్యగారు నేను పోయినప్పుడు ఇంకా అప్పటికి నవీందర్ వాళ్ళు రాలే, వాళ్ళు ఇంకా కజ్వల్ రాలే. మేము అందరం జగిత్యాల పోయినప్పుడు కొంతమంది వచ్చి 30-40 మంది వచ్చి కొట్టిరు, ప్రార్థన చేస్తుంటే కొట్టిరు. మేము మొక్కల మీద ఉన్నాం, అయ్యగారికి మస్తు కొట్టిరు. నాకు కొత్త అంగి చింపేసిరు, నాది కొట్టిరు. కొడితే కొట్టలేక తెలియదు వానికి, పాపం కనికర పడాలి వానికి ఏసయ్య ప్రేమ తెలిస్తే వాటికి నాకు కాలు ఒత్తుకుంటూ కూర్చుంటాడు. ఎంత గొప్ప కార్యం జరిగించావయ్యా, నన్ను నరకం తప్పించావు నీవు. ఆ యేసుప్రభు మాటలు చెప్పి ఈరోజు నరకం తప్పించబడ్డాను నేను. రేపు యుగ యుగాల్లో వాడు నాకు కృతజ్ఞుడై ఉంటాడు పరలోక రాజ్యంలో. మన కళ్ళు మూయబడ్డాయి, వాడు కొట్టకపోతే ఏం చేస్తాడు? దేవుని బిడ్డలారా, ఈరోజు మీరందరూ కూడా ప్రభు కొరకు పనికి పూనుకోవాల్సిందిగా ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ప్రభు. ఈరోజు ఇప్పుడైనా ఈ 2020 దాకా మీకు ఏ ఫలితం లేకపోవచ్చు, చాలా ప్రార్థనలు చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు, అన్ని విఫలమైపోయి ఉండవచ్చు. ఏ విషయంలో అయినా పర్వాలేదు, కానీ యేసయ్య మాట చొప్పున చేయండి, యేసయ్య మాట మీద చేయండి. చాలామందికి ఆ మైండ్ ఉండదు. మొన్న రీసెంట్లో ఒక పెళ్ళి ఫిక్స్ అయింది మా చర్చిలో. నేను ఒక డేట్ ఇచ్చాను. ఆ డేట్ ఇస్తే వాడు పెద్ద నా దగ్గరికి వచ్చి, అన్న మీరు చెప్పిన డేట్గా చేద్దామని అన్నాడు. సరే బాబు పలానా డేట్ రోజు పెట్టాను అన్న. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోండి, మా ఇంట్లో ఆ డేట్ కొంచెం వేరే డేట్ పెడదామన్నా. సరే బాబు మీ ఇష్టం పెట్టండి, ఏముంది, ఏ డేట్ అయితే ఇమ్మన్నా. ఆ డేట్ రోజు పెట్టారు. ఆ డేట్ రోజు మొత్తం వర్షం, టెంట్ అంతా గాలికి ఎగిరిపోయింది. పిల్ల కొద్దికు పిల్లాడ కొద్దికి ఇస్తారని పట్టుకుని వెళ్తురు తినుకుంటా. నేను చెప్పిన డేట్ రోజు మంచిగా ఉంది. అరే దైవసేకుని మాట విని గద డేట్కి పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఏం పరిస్థితి అంటే వినేపోతు ఉండదు. దైవసేకుడు చెప్పింది అట్లా మీది మాటలు కట్టాలి, ఓ అనాలి, కథం రావాలి, చేస్తాను చెప్పింది. తర్వాత అర్థమవుతుంది. అక్కడ పౌలు చెప్పింది కూడా ఓ అన్నారు, చేయలేవాడు. తర్వాత గొప్ప నష్టం వచ్చిన తర్వాత అయ్యో అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితి రాకూడదంటే యేసయ్య మాట చొప్పున చేయండి, దైవసేవకుల మాట చొప్పున చేయండి. ఏ కార్యం చేసినా సఫలమవుతుంది. మీ సొంత ప్రయత్నాలు చేస్తే విఫలమే, మీ ప్రయాస వృధా అయిపోతుంది. సాతాను మిమ్మల్ని ఖచ్చితంగా ప్రయాస వృధా దిశలో నడిపిస్తాడు వాడు. మాసలమాని గారు రాసిన పాటలో ఈ చరణం అంటాడు, అందుకే రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా యేసు ప్రభు మన నావ నడిపిస్తే డ్రైవర్గా ఆయన ఉండాలండి. యేసు ప్రభు డ్రైవర్ కూర్చున్నప్పుడు మనం ఇంకా సపోర్ట్ చేయొద్దు. ఆయనకు అప్పగించాలి డ్రైవింగ్ అంతా. ఆయనకు అప్పగించిన తర్వాత కూడా మధ్యలో వేసే కొంచెం స్లో అంతా స్లో అవుతుంది. ఆ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఆ టర్నింగ్ ఉంది, ఇది అది చెప్పొద్దుగా ఆయనకు. ఆయనకు డ్రైవింగ్ అప్పగించినామంటే మనం మంచిగా కళ్ళు మూసుకుని పండుకోవాలి. అంతే క్షేమంగా మన నావను తీసుకుపోయే శక్తిమంతుడు మన యేసయ్య. హల్లెలూయా. కొందరు యేసు ప్రభువుకు రక్షణ పొంది బాప్సం పొంది కూడా మన యేసయ్యకి అడ్డం పొడవు చెప్తారు. ఆయనకు చెప్పొద్దు అట్లా. యేసయ్యకి కానీ యేసయ్య ఎన్నిక చేసుకున్న బిడ్డలకు కానీ ఆయన చెప్పిన మాటలు లోబడడం నేర్చుకుంటే నీ జీవితంలో ఊహించని ఆశీర్వాదాలను నువ్వు చూస్తావు. దేవుని బిడ్డలారా, మీ ప్రయాస వృధా కాకూడదంటే మొదట సిలువను ఆశ్రయించండి, రెండవది సత్యమును ఆశ్రయించి సంపూర్ణ స్థితిలోనికి సాగిపోండి. కేవలము పైనున్న వాటి మీద అంటాడు. ఇది ఎంత అద్భుతమైన మాట, మన ఊహకు అందదు అది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి కోరదగ్గవో, ఏవి మాన్యమైనయో వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకండి. పెడితే మీ ప్రయాస వృధా. అక్కడ మనసు పెట్టి ఇక్కడ జీవించాలి. పరలోక ప్రమాణాలతో భూమి మీద జీవించాలి. ఏది చేయడం వల్ల పరలోక రాజ్యంలో మెప్పు పొందుతాం అది చేయాలి. ఏ పని చేయడం వల్ల దేవుడిని సంతోషపరుస్తామో ఆ పని చేయాలి. ఏ పని చేయడం వల్ల నా ప్రయాస వృధా కాదో ఆ పని చేయాలి.
ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ రకమైన ప్రయాస పడుతున్నారు? వ్యర్థమైన ప్రయాస మీ జీవితంలో ఉందా? ఈ భూలోక సంబంధాల వాటి మీద మీరు రాత్రి పగళ్ళు కష్టపడుతూ ప్రయాసపడుతూ ఉన్నా చచ్చిపోయిన తర్వాత ఒక మాట అంటారు, సొలొమోను అన్న మాట అంటారు, అయ్యో వ్యర్థం వ్యర్థం. అప్పుడు నెత్తి వరకుంటే ఏం లాభం? రేపో మాపో బొందల కాలేసినట్టు ఉన్నాం అనుకో, అయిపోయా రేపు తెల్లారి పరదేశులము ప్రియులారా అని వచ్చేస్తుంది మనకు. అప్పుడు వ్యర్థం వ్యర్థం అయిపోయా, నా బ్రతకంత వ్యర్థం, అయ్యో ఎట్లా ఎట్లా అంటే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అప్పుడు మళ్ళీ నీకు 20 ఏళ్ళ వయసు వస్తుందా? అప్పుడు నీకు 30 ఏళ్ళ వయసు వస్తుందా? అప్పుడు ఎవరిని మాట అంటాడు? షాయి మంటారు ఎవడు ఇంట్లో, ఇంట్లోనే షాయర్ షాయి అన్నాడే ముసలో నోడు ముసుకంటారు. వాడు ఎంత పెద్ద తుడుముకారైనా ఖచ్చితంగా వాడు ఆ టైంలో అది అనుభవించాల్సి. వ్యర్థమైపోయింది నా ప్రయాస అని చెప్పిన వాళ్ళు కొందరేమో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుని. ఆ సాక్ష్యంతో మనం వెళ్ళాలి. ఆ సాక్ష్యం చెప్పడానికి కరేజ్ ఉండాలి మనకు. అటువంటి సాక్ష్యం ఉండాలి, అటువంటి ప్రార్థన జీవితం ఉండాలి. ఒకరోజు 2 రోజులు చేసేది కాదు భక్తి సాధన అంటే. జీవిత ప్రయాణం ఇది, జీవితాంతం చేయాలి. ఏదో ఇప్పుడు దైవసేవకుడు చెప్పగానే బాగా ఊపు వస్తుంది, బాగా ఊగి చెప్పాడు కాబట్టి బాగా ఊపు వస్తుంది. ఈ ఊపు పనిచేయది. హృదయంలో పరిశుద్ధాత్మ కార్యం జరగాలి, పరిశుద్ధాత్మ శక్తిని మీద నింపబడాలి. నీ ప్రయాస వృధా కాకూడదంటే ఆత్మచేత నడిపించబడాలి. నీవు ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడదురు అన్నాడు రోమా 12:9. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆయన ఎక్కడెక్కడ పోమంటే అక్కడెక్కడ పోవాలి, ఏమేమి చేయమంటే అవి చేయాలి. We have to guided by the Spirit of God. We need to guided by the Spirit of God in our life. ఆయన చెప్తాడు, అనుక్షణం మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నాకు ఇక్కడ ఈ మాటలు చెప్పమని కూడా ఆయన చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఐ నో దట్ వాయిస్. పరిశుద్ధాత్మతో నడిపిస్తాడండి సేవకులకు. అట్లా మీ జీవితంలో ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. అప్పుడు నీ ప్రయాస వృధా కాదు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అందరం ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఈ 2020 వరకు మా జీవితంలో వ్యర్థమైన ప్రయాస, వ్యర్థమైనటువంటి మా జీవిత యాత్ర అంతా, మా జీవిత మా ప్రయత్నాలు, మా ప్రయాస అంతా వ్యర్థమైపోయి ఉండొచ్చు. కనీసం ఈ 2021 వ్యర్థము కాని ప్రయాస నా జీవితంలో ఉండాలి. మీ చిత్తానుసారమైన ప్రయాస ఉండాలి. అటువంటి శక్తిని, అటువంటి కృపను మీరు నాకు అనుగ్రహించండి ప్రభువా అని అందరం కూడా ఒక నూతన తీర్మానం తీసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఒక చిన్న తీర్మానం తీసుకోనండి దేవుని బిడ్డలారా, ఒక చిన్న తీర్మానం తీసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, ఇన్ని రోజులు నా జీవితంలో వ్యర్థమైపోయిందేమో సిలువను ఆశ్రయించకుండా, ఇన్ని రోజులు నా జీవితంలో వ్యర్థమైపోయిందేమో రక్షణ పొంది బాప్తిసం పొందినప్పటికీ సత్యములు లేకపోవడం వల్ల, సంపూర్ణ స్థితికి సాగిపోలేకపోవడం వల్ల ఈరోజు నాకు నూతన శక్తిని మీరు నాకు అనుగ్రహించండి ప్రభువా. నూతన శక్తిని నాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, 2021 వ్యర్థము కాని ప్రయాస నాకు మీరు అనుగ్రహించండి తండ్రి. అందరం కూడా ఎవ్రీబడి షుడ్ టేక్ ఎ న్యూ డిసిషన్ టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభునితో మాట్లాడాడు, రాత్రంతా కష్టపడ్డారా? ఇదిగో ఇప్పుడు ప్రభు మాట చొప్పున వలలు వేయండి. దేవుని మాట చొప్పున సాగడానికి ఇష్టపడుతున్నావా 2021 దేవుని బిడ్డ? ఇప్పటిదాకా నీ మాట చొప్పున నీ ఇష్టానుసారంగా బ్రతికావు. ఇకనైనా ప్రభుతో ఒక ఒడంబడిక చెయ్యి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తప్పిన గొర్రెను రక్షింప తన దురాక్తమును చిందించే, తప్పిన గొర్రెను రక్షింప తన దురాక్తమును చిందించే, కాపరి స్వరము ధ్వనించే, కాపరి స్వరము ధ్వనించే, పరుగిడి రమ్ము. కాపరి స్వరము ధ్వనించే, కాపరి స్వరము ధ్వనించే, పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు అందరం కలిసి. ప్రేమతో యేసు
పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది లక్షణముగా ప్రేమతో యేసు పిలచుచున్నాడు. తానే కడుగును తన రక్తముతో తండ్రి వలె నీ పాపమునంతా. తానే కడుగును తన రక్తముతో తండ్రి వలె నీ పాపమునంతా. తనయుడావైపోదు విపుడే, తనయుడావైపోదు విపుడే పరుగిడి రమ్ము. తనయుడావైపోదు విపుడే, తనయుడావైపోదు విపుడే ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. ప్రేమ వార్త, థాంక్యూ లార్డ్. ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. కృపాకాలమిదే జగేలా, కృపాకాలమిదే కృపాకాలమిదే జగేలా పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు. సిలువలో నీకై దాపిగొనే కలుషని శ్రమకై ప్రార్థించి, సిలువలో, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, అరచి ప్రాణమిడే నీ కొరకు, సహచి ప్రాణమిడే నీ కొరకు పరుగిడిరం. అరచి ప్రాణమిడే నీ కొరకు, అరచి ప్రాణమిడే నీ కొరకు పరుగిడిరం. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. మా ప్రయాస వ్యర్థము కాకూడదంటే మీ యొద్దకు వచ్చిన తర్వాతనే ప్రభువా, మీ యొద్దకు రాకన్నా ముందు మా ప్రయాస అంతా వృధా. దావీదు, వ్యర్థమైన వాటి మీద నీ మనసు పెట్టకు, నీ ప్రయాస వృధా అయిపోతుంది. ఈ లోకంలో ఎన్నో వ్యర్థమైన కార్యాలు ఉన్నాయి తండ్రి. ఆ వ్యర్థమైన వాటి మీద కాకుండా ఈరోజు ప్రభువా విలువైనవి, నీ సిలువ విలువైంది. మా కొరకు మీరు ప్రతిష్ఠించిన సత్య మార్గము విలువైంది. మీరు మాకు అప్పగించినటువంటి బోధ విలువైంది. అయ్యా, రక్షణ పొంది మారు మనసు పొంది సత్యమందు ప్రతిష్ఠించబడి ఇక ముందుకైనా వచ్చే సంవత్సరంలోనైనా ప్రభువా నీ మాట చొప్పున, ఎలినవాడా నీ మాట చొప్పున జీవించే శక్తి నీ పలవట్ల గ్రామంలో అనేకులకు మీరు అనుగ్రహించండి. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింప చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. జీవం గల దేవా, ముందున్నటువంటి కార్యక్రమం అంతట్లో బిడ్డలందరికీ మీ వాక్యము చేత మీరు దర్శిస్తూ నెమరు వేసుకునే శక్తిని మీరు అనుగ్రహించండి. ఏర్పాటు చేసినటువంటి ప్రియ బిడ్డలు సంగయ్య గారిని, తన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సహకరించినటువంటి ప్రియ తమ్ముడు నవీన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇరువురిని ప్రభువా మీరు దీవించండి. వాళ్ళక్కని బట్టి ప్రభువా, పెద్దక్కని బట్టి, సువర్ణమ్మని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సుమలతమ్మని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను మీరు దర్శించండి తండ్రి. మీ ఆత్మకార్యం వారి జీవితంలో మీరు జరిగించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి యవన స్త్రీని, ప్రతి ఒక్క యవనస్తుని పేరు పేరున మీరు దర్శించండి అయ్యా. వ్యర్థమైపోయే మార్గములో, ప్రయాస వ్యర్థమైపోయే మార్గంలో కాకుండా సిలువను ఆశ్రయించి, సత్యమును ఆశ్రయించి నిశ్చితానుసారమైన వ్యక్తులుగా ముందుకు సాగే కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఈ మాటల్ని మీరే ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రతిష్ఠించి మహిమాగణత ప్రభావాలు మీరే పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ
యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.